తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. మరొక 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఐఎండీ హైదరాబాద్ ఆఫీసర్ శ్రావణి ఉన్నారు, మాట్లాడదాం. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఏంటి, కండిషన్స్ ఎట్లా? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఉష్ణోగ్రతలు కొద్దిగా మనకి తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకి మెదక్ మరియు అలాగే రామగుండం అంటే భద్రాద్రి ఈ ఏరియాస్లోని మనకి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే విధమైన వాతావరణం కొద్దిగా వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి వచ్చే 5 రోజులు కూడా అక్కడక్కడ అడప ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే రేపటి నుంచి కొద్దిగా చాలా ప్రదేశాల్లో మనకి ఉరుములు మెరుపులు కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, హీట్ వేవ్ కండిషన్స్ ఏమైనా కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏ జిల్లాలో ఉన్నాయి? ప్రస్తుతానికి హీట్ వేవ్ అంటే వడగాల్పులు అనేవి పెద్దగా కనిపించటం లేదు. కానీ 40 పైన ఉష్ణోగ్రతలు మాత్రం మనకి ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. 5 డేస్ వరకు గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ తగ్గుతాయండి. మళ్ళీ 5 డేస్ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉందా? పెరిగితే ఎంత పెరుగుతాయి? మనకి గ్రాడ్యువల్గా ఆల్మోస్ట్ మనకి 3rd, 4th కానీ మనకి ఆల్మోస్ట్ కేరళలో ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. తర్వాత నుంచి 4వ తారీఖు నుంచి కూడా మనకి విండ్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఏమీ కనిపించటం లేదు. అంటే హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొద్దిగా సబ్సైడ్ అయ్యే అవకాశం అయితే ఉంది జూన్లో. మేడం, తెలంగాణకి మాన్సూన్ ఎప్పుడు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే మనకి 3, 4 తేదీల్లో కేరళ తీరాన్ని తాకిన తర్వాత దాదాపుగా అక్కడి నుంచి మనకు 5 రోజులు అంటే సాధారణంగా 5 నుంచి 8 వరకు తెలంగాణలో తాకే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమై 8 నుంచి 12వ తేదీ మధ్యలో తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడం, ఐఎండీ మాన్సూన్కి సంబంధించి మంత్లీ రిపోర్ట్ను విడుదల చేసింది. సో తెలంగాణలో వర్షాలు ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్, నెక్స్ట్ మంత్? మొత్తానికి ఇప్పుడు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ చూసుకున్నట్లయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా మనకి ఈ వర్షాకాలం ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే భారతదేశానికి మొత్తానికి కొద్దిగా 90% నుంచి +or-4% బిలో నార్మల్ కండిషన్స్ రన్ అవుతున్నాయి. కానీ తెలంగాణకు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మినహా మధ్య తెలంగాణ జిల్లాలన్నింటికి కూడా కొద్దిగా ఆశాజనకంగా అంటే అబోవ్ నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ బిలో నార్మల్ కండిషన్స్ ఉన్నందున ఓవరాల్ తెలంగాణ చూసుకున్నట్లయితే నార్మల్ టు నియర్ నార్మల్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తం ఈ ఋతుపవన కాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చూసుకున్నట్లయితే, జూన్ వరకు చూసుకున్నట్లయితే ఇది ఆన్సెట్ ఫేజ్లోని మనకి తెలంగాణలోని కొద్దిగా అబోవ్ నార్మల్ కండిషన్స్